ప్రపంచంలో వెలుపల ఏ మాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు. There is nothing in the outside world. ఏ చిన్న వస్తువు కూడాను లేదు. There is no small thing. అంతా కూడాను అంతర్భాగమునందే ఉంటున్నది. Everything arises from within. ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడాను మన లోపలిదే కానీ బయటది కాదు. The scene outside is actually present within. ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి. Man should know this truth clearly. కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివే కానీ బయట వచ్చినటువంటివి కాదు. All the heads here are present within, not outside. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Reflection of the inner being. ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు. You aspire, you want any object. కానీ అది తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు. But you forget the fact that it is present within you, but you want it outside. ఏ విధంగా? How? ప్రతి ఒక్క వస్తువు కూడాను లోపల నుండే వెలుపల వచ్చి వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి. Everything comes from within and then get in. దీనికి ఒక చిన్న ఉదాహరణ. A small example. వర్షం కురుస్తుండాలి. There is rain there. వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి. Thousands of rivers merge in an ocean. ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు. In spite of the merger of the rivers, the sea does not increase. కారణం ఏమిటి? Why? ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి. The thousands of rivers that have merged into the ocean have arisen out of the మేఘ ocean. రూపంలో బయటపోయి కొంతకాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి. In fact, they have come out of ocean, settled in the form of a cloud, సముద్రం and నుండి returned by way of వెలుపలపోయినటువంటి rain. ఒక జలము తిరిగి సముద్రానికి రావడానికి వీలు లేదు. Therefore, that which doesn't come out of the ocean cannot ఈనాడు come back. సముద్రంలో చేరేటువంటి అన్ని కూడాను ఏనాడో ఒకనాడు సముద్రం నుంచి వెలుపలిపోయినటువంటివి. So all that merges in an ocean once came out of it. కనుకనే మనకి ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడాను మన నుండి ఏనాడో బయటకు పోయినటువంటివి అవి. So all that we see around, in fact, have come out of విషయములు us. కానీ వ్యక్తులు కానీ లేక పదార్థములు కానీ ఇవన్నీ కూడాను మన నుండి వెలుపలిపోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి. So material things or objects and individuals are present within us at one time. అదే విధంగానే దైవం నుండి అణో రణీయాన్ మహతో మహీయాన్. So God is present in a microcosm and a అణువులో macrocosm. అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు. He is present in an atom and in the entire cosmos. సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు యగును. He is present in an atom, he is present in a mighty entire cosmos, and he is present as the eternal witness. Atom is God and God is an atom. సముద్రం నుండి బయటపోయినటువంటి జలము, సముద్రం యొక్క రూపము, సముద్రం యొక్క రుచి మారిపోతుండాలి. The water that comes out of an ocean is different in its form and taste. కానీ వెలుపల పోయిన తర్వాత అది పవిత్రమై మధురమైన రుచి లోపల తిరిగి ఇంకొక రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశిస్తుంది. Having come out of the ocean, it takes a different form and different taste and ultimately merges in an ocean. ఇక్కడ ఎన్ని అవస్థలను పడినది, ఎంత సంస్కారం పొందినది. What sort of refinement it has been through? ఆవిరిగా మారి Becomes vapor, మేఘములుగా రూపొంది settles as a cloud, వర్షముగా కురిచి comes down to the వంకలుగా rain, ప్రవహించి flows as a నదులుగా ఇందులో ప్రవేశిస్తుండాలి. shapes into a river and merges in an ocean. ఈ ఆవిరిగా మారటమే సత్యము. Transforming into vapor is satya. మేఘములుగా ఉంచటమే ధర్మము. Settlement as a cloud is dharma. రెయిన్ డ్రాప్స్ అనగా వర్ష బిందువులుగా రూపొందటమే ప్రేమ బిందువులు. The shower of rain is drops of love. ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము. The drops of love become this flow ఈ of ఆనందమనే bliss. ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది. The flow of bliss merges in the ocean of grace. కనుక ఏనాటికైనా కూడాను తిరిగి గమ్యంలో చేరక తప్పదు. One day or other, it must reach the goal. ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. It's quite natural for the living beings to go back to the place of origin. కనుక మానవుడిగా పుట్టి జీవుడిగా జీవించి తిరిగి మాధవునిగా రూపొంది తిరిగి దివ్యత్వంలో లీనమైపోతుంది. Therefore, man starts his life and leads like an individual and merges in the